మారుతున్న కాలంలో పండుగలు ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతగానో తోడ్పడతాయని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదీవంలో తన నివాసంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. రమేష్ కుమార్ సోదరులు, కుమారులు, కోడళ్లు మరియు మనవళ్లతో సహా మొత్తం 3 తరాల వారు ఒకే చోట చేరి భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు అంకురార్పణగా చేశారు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పండుగ వేళ పూర్వీకుల ఊరిలో అందరూ కలవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మారుతున్న కాలంలో పండుగలు ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతగానో తోడ్పడతాయని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదీవంలో తన నివాసంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. రమేష్ కుమార్ సోదరులు, కుమారులు, కోడళ్లు మరియు మనవళ్లతో సహా మొత్తం 3 తరాల వారు ఒకే చోట చేరి భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు అంకురార్పణగా చేశారు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పండుగ వేళ పూర్వీకుల ఊరిలో అందరూ కలవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి సంవత్సరం 2 విభాగాలుగా చేయబడింది. అది దక్షిణాయనం మరియు ఉత్తరాయణం. సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి సంక్రమించే కాలాన్నే మకర సంక్రమణం అంటారు. ఈ మకర సంక్రమణం రోజు ముందు రోజు ఉండేటటువంటి పర్వదినాన్ని భోగి అంటారు. మానవుడు తనలో ఉన్న సమస్త భోగవాంఛలను వదిలిపెట్టి పరిశుద్ధుడై భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో జరుపుకునేటటువంటి పండుగ ఈ భోగి పండుగ. అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను, మనలో ఉన్న దుర్గుణాలను అన్నిటిని కూడా వదిలివేసి ప్రజాశ్రేయస్సే పరమావధిగా ముందుకు సాగాలనేటటువంటి ఒక మహోన్నతమైన సందేశాన్ని ఇచ్చేటటువంటి పండుగ భోగి. ఈరోజు చిన్నపిల్లలకు భోగి పళ్ళు అనేవి పోస్తారు. ఈ భోగి పళ్ళలో వాడేటటువంటివి కూడా రేగు పళ్ళు. రేగుకు చాలా విశిష్టత ఉంది. రేగు శరీరం మీద బ్రహ్మరంధ్రం మీద పోసేటప్పుడు రేగుకున్నటువంటి ఆరా వలన పిల్లలకు ఆ మెదడు మీద పడడం వలన పిల్లలు చురుకుదనాన్ని పొంది గొప్ప శక్తివంతులుగా, ఉత్సాహవంతులుగా తయారవుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆయుర్వేద శాస్త్రం కూడా రేగి పండుగ ఉండేటటువంటి విశిష్టతని చెప్తుంది. తర్వాత వచ్చేది మకర సంక్రమణం. మకర సంక్రమణం రోజున పెద్దలకు, పూర్వీకులకు మన భక్తి కొద్దీ, శ్రద్ధ కొద్దీ సమర్పించాల్సినటువంటి కార్యక్రమాలన్నీ సమర్పిస్తే వారికి ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి, పుణ్యలోకాలకు వెళ్తారని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ రోజున పెద్దలకు పెట్టుకోవడం అనే ఒక సంప్రదాయం వస్తుంది. కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని కూడా అన్నారు. తరువాత వచ్చేటటువంటి పండుగ కనుమ. ఇది ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటిది, వ్యవసాయదారులకు సంబంధించినటువంటి. పశు సంపదే మూలంగా బతికేటటువంటి రైతన్నలు తమ జంతువులకు, ముఖ్యంగా పశువులకు, కాడెద్దులకు రంగులు పూసి పొంగళ్ళు పెట్టి చేసేటటువంటి విశేషమైన పండుగ. తరువాత సంవత్సరం ధనుర్మాసం ప్రారంభంలో పెట్టినటువంటి గొబ్బెమ్మలంతా కూడా తీసుకుపోయి నదిలో నిమజ్జనం చేయడం జరిగేటటువంటిది ముక్కనుమ. మహా అద్భుతమైనటువంటి 4 పర్వదినాలు కూడా తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. ఇవన్నీ కూడా మా కుటుంబం తరపున, కొత్తపల్లి కుటుంబం తరపున ప్రతి సంవత్సరం మేము అద్భుతంగా ఒక చోట చేరి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తారు. అందరం అన్నలు తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, అల్లుళ్ళు, కూతుర్లు అందరూ ఒక చోట చేరి జరుపుకునేటటువంటి పండుగ మా కుటుంబానికే కాకుండా మా గ్రామ ప్రజలకు, మా మండల ప్రజలకు, మా జిల్లా ప్రజలకు కూడా శుభం కలుగజేయాలని ఈ భోగి సందర్భంగా మా కుటుంబ సభ్యులందరం కూడా ప్రతి సంవత్సరంలాగే ఈరోజు ఇక్కడ భగవంతుడు ఈశ్వరుడి యొక్క కృపతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అందరికి కూడా భోగి అంటే చాలా విశిష్టమైంది. అందరికీ ఈ సందర్భంగా భోగభాగ్యాలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి. అదేవిధంగా రాష్ట్రం కూడా సర్వతోముఖాభివృద్ధి చెంది గ్రామాలన్నింటిలో కూడా ప్రభుత్వ పనులన్నీ కూడా సక్రమంగా జరిగి పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా రావాలని ఆ ఈశ్వరుడి యొక్క సర్వేశ్వరుడి కృపతో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, కనక వస్తువాహనాలన్నీ కూడా కలగాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇలా అందరం కలిసి ఒక చోట చేరి ఇలా చేసుకోవడం అనేది
మా కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కొత్త ఉత్సాహాన్ని, ఆ సంవత్సరం మొత్తం ఒక డిఫరెంట్ ప్రోత్సాహాన్ని ఇస్తుంది మాకు. మా కుటుంబం అంతా మా వెనకాలే ఉన్నారు అని, ఇలా పండగలు కలిసిమెలిసి జరుపుకోవడం ద్వారా వాళ్ళు మా వెనకనే ఉన్నారనే ఒక తెలియని ప్రోత్సాహాన్ని మాకు అందిస్తుంది. ఇలా భోగి, సంక్రాంతి ఇలా సంవత్సరం వేసుకోవడం వల్ల కూడా మేమందరం ఎక్కడెక్కడ వేరే వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి వేరే చోట పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ ఆ పండగ కోసం అట్లీస్ట్ ఆ పండగైనా అందరం కలిసి చేసుకోవడం చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. మేము ఎదురు చూస్తాము. యాక్చువల్లీ ఈ పండగ కోసం సంవత్సరం అంతా మేము ఎదురు చూస్తాము. సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజాసేవలో నిబద్ధతకు, మహిళా నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి ఈ పవిత్ర సంక్రాంతి పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ నాయకత్వానికి మరింత బలం ఇవ్వాలని, ప్రజల ఆశయాలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ, రైతులకు సుభిక్షం, ప్రజలకు న్యాయం, రాష్ట్రానికి అభివృద్ధి కోరుకుంటూ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.